ఈరోజు జూలై 4 మన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తెలంగాణలో దొడ్డి కొండయ్య గారి 79వ వర్ధంతి కార్యక్రమాన్ని రామడుగు ఎంఆర్ఓ కార్యాలయంలో మన మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ దొడ్డి కొండయ్య గారు ఆ రోజు ఏదో కులం కోసం మతం కోసం పోరాడిన వ్యక్తి కాదు. మరి ఆనాటి బానిస సంఖ్యల విముక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం జరుగుతున్న ఆనాటి పోరాటంలో ముందుండి పోరాడిన యోధుడు మన దొడ్డి కొండయ్య ప్రస్తుత జనగామ జిల్లా, మరి గతంలో వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో కుటుంబ కుటుంబంలో నిరుపేద కుటుంబంలో ఒక గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించిన ఈ గొర్రెల కాపరి దొడ్డి కొండయ్య మరి ఆ రోజు జరిగిన 1946 జూలై 4న పెద్ద ఎత్తున జరుగుతున్న మరి పోరాటంలో ఆనాడు దొరలకు వ్యతిరేకంగా మరి ఆ కాలంలో మరి చెప్పులేసుకొని నడిచే పరిస్థితి లేదు, మరి చదువుకునే పరిస్థితి లేని ఆ కాలంలో బానిసలుగా బతికే మరి బలహీన వర్గాలను ఒక చీమల్లాగా చూస్తున్న ఆ రోజుల్లో మరి జరుగుతున్న పోరాటంలో ముందుండి పోరాడి అమరులైన తర్వాత వీరి అమరత్వంతోనే ఆ రోజులలో కడివెండి చుట్టుపక్కల 60 గ్రామాల ప్రజలు ఏకమై మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆనాటి భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా లక్షలాది ఎకరాల భూ పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి ఆ పోరాట స్ఫూర్తితోనే మన స్వతంత్రం కానీ మరి తెలంగాణ కానీ మరి వీరి స్ఫూర్తితోనే మనం ఎన్నో పోరాటాలు చేసి కూడా మనం సాధించుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం చదువుకుంటున్నామంటే, ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే వారి అమరత్వం, వారి పోరాటం ద్వారానే, మరి ఆనాడు చేసిన వారి ప్రాణ త్యాగాల వలననే మనం ఈరోజు ఈ పొజిషన్లో మరి ఈ రిజర్వేషన్లు కూడా కల్పించుకోవడం, మరి ఇది అమరత్వం వలన. మరి వీరి యొక్క జయంత్యోత్సవాలు మన ప్రభుత్వమే జయంతి వర్ధంతి జరగడం మరి సంతోషించదగ్గ విషయం. మరి మన ప్రతి సంవత్సరం మరి జూలై 4 వర్ధంతి, మరి ఏప్రిల్ 3 జయంతి ఉత్సవాలు కూడా మన అన్ని మండల కేంద్రాల కూడా మనం ఫస్ట్ టైంగా ఇక్కడ మన జిల్లాలో మన మేడం గారి ఆధ్వర్యంలో, రాజేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. దొడ్డి కొండయ్య అమర హే అమర హే.